ఆచార్యదేవ ఏమంటివి జాతి నపమున సూతల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం. ఇంత ఏళ్ళ అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివచంద్ర భార్య గంగా గర్భంలో జనించలేదా, ఇతనిది ఏ కులము. నాతో చెప్పించువేమయ్యా. మా వంశంకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఉర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య నరుంధతుని శక్తిని, ఆ శక్తిని చండాలంగానే పరాచరుని, ఆ పరాచరుని పల్లెపడిచిన మత్స్యగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాలైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును కనలేదా. ఇంకా కులము అని వెచ్చ ప్రసంగం. కురువంశం ఏనాడు సంకరమైనది ఆచార్యదేవ. జై బోలో గణేష్ మారక్ జికి జై తెలంగాణ.